అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం మరియు వితంతు పెన్షను మరియు దివ్యాంగ పెన్షను మిగిలిన కేటగిరీల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కొత్త పెన్షన్ను రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ అయితే చేపట్టబోతోంది కూటమి ప్రభుత్వం. అతి త్వరలోనే ఈ దరఖాస్తు స్వీకరణ అయితే ఉండబోతోంది. గత 3 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే జరగలేదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం మనకు ఎన్నికల కోడ్ వల్ల ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది, కానీ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మొదటిసారిగా కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. అయితే ఈ పెన్షన్లు రావాలి అంటే ఏ అర్హతలు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, ఏ అర్హతలు ఉంటే మీకు ఖచ్చితంగా మీకు డబ్బులు మీ చేతికి చేరుతాయి, ఇలాంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లలో భారీ మార్పులు అయితే చేపట్టడం జరిగింది. 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంతేకాకుండా జిల్లా నుంచి జిల్లాకు పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించింది. పెన్షన్లను నగదు మొత్తాన్ని భారీ మొత్తంలో పెంచడం అయితే జరిగింది. గురుకులంలో చదివే, పాఠశాలల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్గా అకౌంట్లోకే డబ్బులు వేసే ఏర్పాటు అయితే చేసింది. ఇలాంటి ఎన్నో విషయాలను అయితే చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకం ద్వారా కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే మొదటగా 50 సంవత్సరాల పెన్షన్ గురించి చూసినట్టయితే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలో ఒకసారి చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లికేషన్తో పాటు జత చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి మే నెల చివరి వారంలో అయితే అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. ఈ మే నెల చివరి వారంలో అప్లికేషన్లు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి జూన్ నెలలో ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలకి ఈ పథకం ద్వారా డబ్బులను అయితే ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక ఈ పథకం కోసం 27,719 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం కేటాయించడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందడానికి అర్హతలు ఏముండాలో ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఓసీలకు అయితే అవకాశం లేదండి 50 సంవత్సరాల పెన్షన్కి. ఇక ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి. ఈ విధంగా అన్ని అర్హతలు ఉన్నట్టయితే 50 సంవత్సరాలకే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే 50 సంవత్సరాల పెన్షన్ను ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం జరగదండి, కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగ పెన్షన్ల గురించి చూసినట్టయితే దివ్యాంగ సోదరులు ఎవరైతే సదరం సర్టిఫికేట్ను కలిగి ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్లలో అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉంటే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అలాగే 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమై ఉండి లేదా వీల్ చైర్కే పరిమితమై ఉండి లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉన్న వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దివ్యాంగ సోదరులు అప్లై చేసుకోవడానికి సదరం సర్టిఫికేట్ను సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మే నెల చివరి వారంలో
అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇక ముఖ్యంగా వితంతు పెన్షన్లు అండి. వితంతు పెన్షన్లు వచ్చేసి ఈ 1,50,000 మంది వితంతువులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక అంచనాకి రావడం జరిగింది. ఈ 1,50,000 మందికి పెన్షన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందనమాట. అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. భర్త యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాల్సి ఉంటుంది. ఇవన్నిటితో మీరు అప్లికేషన్తో పాటుగా ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ని జత చేసి ఇచ్చినట్టయితే సచివాలయంలో ఇది కూడా మే నెల చివరి వారంలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు అన్ని అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు డబ్బులను అయితే జూన్ నెలలో విడుదల చేయడం జరుగుతుంది. ఇక చేతి వృత్తుల వారికి వారి యొక్క ఐడెంటిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే చేతి వృత్తుల వారికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఒంటరి మహిళా పెన్షన్ తీసుకున్నట్టయితే ఒంటరి మహిళా పెన్షన్కు మహిళ విడిగా ఉన్నట్టు డైవర్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. డైవర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీరు పెన్షన్ అయితే పొందవచ్చు అనమాట. ఈ విధంగా దాదాపుగా 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ట్రాన్స్జెండర్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఈ విధంగా పెన్షన్ను మనకు జూన్ నెలలో అయితే విడుదల చేస్తారండి. మే నెల చివరి వారంలో అన్ని పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. జూన్ నెలలో అయితే విడుదల కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. పెన్షన్లకు విధి విధానాలు రూపొందించండి, జూన్ నెలలో విడుదల చేయాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగిందనమాట. ఇక మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు ముఖ్యంగా 6 స్టెప్ వెరిఫికేషన్లో చెక్ చేయడం జరుగుతుంది. మీకు కారు ఉన్నట్టయితే ఈ పథకం ద్వారా డబ్బులు రావు. అలాగే 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వాడుతున్నట్టయితే నెలకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు. అలాగే భూమి 3 ఎకరాల మెట్ట 7 ఎకరాల మాగాని ఉన్నట్టయితే మీకు డబ్బులు రావన్నమాట. మీకు ఎంతకన్నా ఎక్కువ ఉంటే రావు, తక్కువ ఉంటే వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఎవరు బాగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉద్యోగస్తులు ఉండకూడదు అనమాట. ఇక ఆదాయం విషయానికి వచ్చినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి. ఈ విధంగా అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ను డైరెక్ట్గా మీ చేతికైతే ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల నుంచి అప్లికేషన్లు తీసుకున్న వాళ్లకు జూన్ నెలలో ఈ పెన్షన్లను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. దాదాపుగా 8 నుంచి 10 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ అయితే ఒక తీపి న్యూస్ని చెప్పింది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.